హలో అండి, నమస్తే. నేను పావని. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిరియాలు. ఈ మిరియాలు ఏ విధంగా ఇక్కడ పెంచుతారు, ఎట్లా, ఈ ప్రాసెస్ ఏంటనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈరోజు. ఈ మిరియాల చెట్టు అనేది చెట్టు కాదండి, ఇది ఒక తీగ. ఎట్లా అంటే కాకర తీగ ఇలాంటివి ఉంటాయి కదా, మన ఇళ్ళ చుట్టూ కాకర తీగని ఎలా కంచెల మీద పెంచుకుంటారో ఇది కూడా ఒక తీగ. ఈ తీగ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇట్లా టీ తోటలు ఉంటాయండి, దాంట్లో ఒక చెట్టుకి ఈ తీగను పెడతారు. మనం ఆ చెట్టు పక్కన ఈ తీగ నాటి ఆ చెట్టుకి పాకేలాగా సెట్ చేసి పెడతారనమాట. చూడండి, ప్రతి ఒక్క చెట్టుకి గుంపులుగా ఆ తీగ ఎలా పాకిందో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మిరియాల తీగ చెట్టుకి ఎలా చుట్టేసుకొని ఉందో. ఈ విధంగా గుత్తులుగా మిరియాలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా మిరియాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదే విధంగా ప్రతి ఒక్క చెట్టుకి పాకు ఉంటుంది తీగలు. ఈ మిరియాల పంట కోతకు వచ్చినప్పుడు ఈ గుత్తులను మాత్రమే దింపుతారనమాట. ఈ విధంగా గుత్తులను మాత్రమే కోస్తారు, చెట్టుని ముట్టుకోరు, దాన్ని ఏమి కట్ చేయడం అట్లా ఏం చేయరు. ఇది కోసేటప్పుడు కూడా నిచ్చెనలు వేసుకొని వెనకాల సంచి ఒకటి తగిలించుకొని అట్లా కోస్తారనమాట. ఈ మిరియాల గుత్తుల్ని చూసారా, ఈ మిరియాల గుత్తుల్ని కాళ్ళతో నలుపుతారు. ఇలా కాళ్ళతో నలపడం వల్ల ఈ విధంగా మిరియాలు అనేది వేరుగా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, మిరియాలు ఇట్లా సపరేట్ అయినాయి. ఈ మిరియాల్లో కాస్త పండిన మిరియాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ మిరియాలు అనేది ఒక టైం వచ్చిన తర్వాత కోసేయాలన్నమాట. మనం లేట్ అయితే ఈ మిరియాలు పండిపోతాయి. ఈ మిరియాలు పండడం వల్ల ఏమైనా నష్టం ఉందా అంటే, నష్టం అంటే ఈ మిరియాలు కోసేటప్పుడు గుత్తుల్లో నుంచి ఆ మిరియాలు రాలిపోవడము, లేదంటే ఈ నలిపేటప్పుడు మిరియాలు ఇట్లా సపరేట్ చేసేటప్పుడు ఈ పండిన మిరియాలు చితికిపోవటం, లేదంటే ఆ గుత్తుల్లో నుంచి రాలిపోవడం అట్లా జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా పండిన మిరియాలనే ఇట్లా తోలు పోతుంది కదా, ఈ తోలు పోయిన మిరియాలే వైట్ పెప్పర్. సో మనం అంటాం కదా బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ అనేసి. ఈ విధంగా ఉంటుంది వైట్ పెప్పర్ అనేది. తోలు పోయి పండిన మిరియాలనే కొంచెం తోలు తీసేసి ఈ విధంగా వైట్ పెప్పర్ లాగా చేస్తారనమాట. చూడండి, మిరియాల గుత్తుల్లో నుంచి మిరియాలు మొత్తం నీట్గా సపరేట్గా తీసేసుకొని ఒక పాత్రలో వేసేసుకున్నాము అనమాట. దీంట్లో చాలా పండిపోయిన మిరియాలు ఉన్నాయి, ఎందుకంటే మేము కొంచెం లేటుగానే కోసాము ఈ మిరియాలని, అందువల్ల కొంచెం పండిన మిరియాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మిరియాలన్నీ కూడా మనం ఒక పట్ట లాంటిది, ఒక షీట్ లాంటిది వేసేసి ఎండలో ఒక 3-4 డేస్ మంచి ఎండకి ఎండబడితే ఒక 2-3 రోజుల్లో ఇవన్నీ బ్లాక్ కలర్లో అయిపోతాయి. చూసారా, పక్కన ఆరబెట్టున్న మిరియాలు అవి పక్క ఇంట్లో వాళ్ళవి, వేరే ఇంట్లో వాళ్ళవి అనమాట. ఇట్లా ఒక 2 రోజులు మంచి ఎండకు నానబెడితే చూడండి మావి కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి మిరియాలు. ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ తీసుకొని దీంట్లో కాసింత పొడి ఏమైనా ఉంటే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ విధంగానే అమ్మితే షాప్ వాళ్ళు తీసుకోరు, అందుకని మనం నీట్గా ఈ విధంగా ఏ పొట్టు అలాంటివి వేస్ట్ ఏం లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఈ ఎండబెట్టిన మిరియాల పొడి కంటే పచ్చి మిరియాలతో ఏమన్నా మనం నాన్ వెజ్ ఫ్రై చేసినప్పుడు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎండు మిరియాల కంటే పచ్చి మిరియాల్లోనే ఘాటు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.